టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినఫలాలు శీర్షికన ఈరోజు 21వ తారీఖు గురువారం. మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మరి చతుర్థంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల ఒకంత ఇబ్బందులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంట్లో ఏవో రకమైన అవమానకరమైన పరిస్థితులు కానీ, లేదా పెద్దవారు చిన్నవారు తనని ఏదో రకంగా వేధించేవారు కానీ పెరగడం అనేది ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. అలాగే ఇంట్లో చిన్న చిన్న ప్రమాదాలు కానీ, చిన్న చిన్న గొడవలు కానీ ఎక్కువ కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎవరైతే మరి దూర ప్రయాణాలు చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారో వారికైతే ఈరోజు ఒకంత సానుకూలకంగా ఉండటం అనేది ఉంటుంది. ఇక ఈ రాశిలో జన్మించి ఎవరైతే పెళ్లి కోసం ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళకి ఈరోజు కొంతవరకు వారి యొక్క సంబంధాలు ముందుకెళ్ళడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఆడవాళ్ళు, ఆడబంధువులు వీరి విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే కనిపిస్తుంది. ఇక మిగతా అన్ని విషయాలు కూడా చాలా చక్కటి విజయాలను అందుకోవడానికి ఆ రకంగా మరలడానికి కూడా అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇటు మానసికంగా, శారీరకంగా ఎలా చూసినా కూడా ఒక రకమైన ప్రశాంతంగా వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఈ వృషభ రాశిలో ఉండి పుట్టిన మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో, లేదా మూత్ర సంబంధించిన బాధలు ఎవరైతే పడుతున్నారో వారికి ఈరోజు కూడా పెద్దగా ఉపశమనం లేకపోవడం అనేది ఉంటుంది. కనుక ఆ యొక్క విషయంలో నియంత్రణ అనేది కొంతవరకు చూసుకోవాలి. ఇతరత్ర అయితే వీరికి చెప్పుకోదగినంత ఇబ్బందులు అయితే ఈరోజు ఏమీ కనిపించడం లేదు. మిథున రాశి వారు ఈరోజు ఏదైనా సరే ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరైనా సరే వీరిని ప్రలోభ పెట్టి వీరి యొక్క ధనం ఎంతో కొంత మరి లాక్కోవటం కానీ, లేదా వారిని ఆ రకంగా వారి యొక్క ప్రవర్తన విధానంలో ఈ ఆర్థిక విషయాలని కొంత న్యూన్యపరచడం అనేది కానీ సంభవించవచ్చు. తర్వాత ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మరి మీరు ఇలా చేయలేదు, అలా చేయలేదని సాధించే వాళ్ళు కూడా ఎక్కువ అవటం అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఇతరత్ర వీరికి సమస్యలేమీ లేకపోవటం వల్ల, అంటే డబ్బు రాబడి విషయంలో అయితేనేమి, సుఖాలు అనుభవించే విషయంలో అయితేనేమి, ఇతరత్ర ఎలాంటి ప్రతిబంధకాలు లేవు కాబట్టి ఆయా విషయాల్ని వీరు కొంతవరకు మర్చిపోవటం అనేది ఉంటుంది. అయితే శ్వాసకు సంబంధించినవి కానీ, చర్మానికి సంబంధించినవి కానీ కొంత చిన్న చిన్న అనారోగ్యాలు అయితే పొడసూపడానికి ఈరోజు వీరికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు ఈరోజు ఎవరితో కూడా మరి సంభాషణ జరిపేప్పుడు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఏ ఖర్చులు ఉన్నప్పటికీ కూడా వాటిని వెరవకుండా ఖర్చు పెట్టడం అనేది, సాహసాలతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా సంభవిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించిన పునర్వసు నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలను ఎక్కువ పొందటం అనేది కనిపిస్తుంది. ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా రోగ బాధలు ఎక్కువ అవడానికి, ఆశ్లేష నక్షత్రంలో ఉన్న వాళ్ళకి మరి ఎక్కువ ధనవ్యయం అవడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి దైవబలం అనేది మెండుగా ఉండటం వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితుల నుంచైనా కూడా చివరి నిమిషంలో బయటపడటం అనేది కూడా అలానే ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు చాలా ఎక్కువ ఖర్చుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో కొంత డబ్బుని వీరు మరి ఎక్కువ ఖర్చు పెట్టవలసి రావటం, లేదా మనం దీనికోసం డబ్బు ఖర్చు అనేది డబ్బు పొదుపు అనేది ఉంచుకున్నప్పటికీ కూడా సడన్గా ఇంట్లో ఎవరో ఒకరి అనారోగ్య మూలకంగా కానీ ఇతరత్ర కానీ దాన్ని ఖర్చు పెట్టి రావటం అనేది కూడా వీరికి ఒకంత బాధ కలిగించేలాగా ఉంటుంది. పైకి మేకపోతే గాంభీర్యంగా ఆ ఖర్చుల్ని మరి చేసినప్పటికీ కూడా వీరికి మనసులో ఒక రకమైన ఆందోళన చోటు చేసుకోవటం అనేది ఉంటుంది.
ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన ఇబ్బందులైతే ఉండవు. ఇక ఏదైనా సరే దూర ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈరోజు ఎంతో కొంత ఇబ్బంది పడడానికి ఉంటుంది. కనుక దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసే వారు వారి యొక్క ఉద్యోగాల్లో ఈ అమరపాటు అనేది పనికిరాదు. శ్రద్ధాభక్తులతో వారికి అప్పగప్పిన పనులను పూర్తి చేయడం అనేది ఎంతైనా అవసరం అని చెప్పవలసి ఉంటుంది. కన్యా రాశి వారు ఈ రాశిలో జన్మించిన ఎవరైనా సరే, అది వారు ఆడైనా లేదా పురుషైనా, ఈరోజు ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు పెరగటం అనేది ఉంటుంది. తర్వాత బయట నుంచి రావాల్సిన ధనం అయితే సకాలంలో అందటం అనేది ఉంటుంది. ఇక తల్లిదండ్రులు ఎవరో ఒకరి యొక్క ఆరోగ్యం అనేది కొంత ఆందోళన కలిగించడం అనేది ఉంటుంది. తాత్కాలికంగా వారి యొక్క రోగాలు కొన్ని మందుల ప్రభావాలతో తగ్గినప్పటికీ కూడా మళ్ళీ అవంతటా అవే ఆ రోగాలు హెచ్చరిల్లుతూ ఉండటం అనేది కూడా వీరికి కొంత ఇబ్బంది కలిగించే విషయంలా ఉండటం అనేది ఉంటుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఖర్చు అనే విషయంలో కానీ లేదా రాబడి అనే విషయంలో కానీ ఒక నియంత్రణ అయితే కోల్పోవటం అనేది కూడా ఉంటుంది. ఏదో ఎవరో ఒక రూపంగా అప్పులు సమయానికి లభించి ఖర్చులని మర్చిపోతారే తప్ప నిజానికి స్థిరమైన జీవితం అనుభవించడానికైతే వీరికి ఇంకా తగినంత కాలం రాలేదు అని అనిపించడం అనేది కూడా ఉంటుంది. తులారాశి వారు ఈరోజు ఎవరితో అయినా సరే వారి యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా వ్యాపారాత్మకంగా, అంటే మనకి ఎంతో కొంత ఉపయోగపడేలాగా ఉండటం అనేది ఉంటుంది. ఇన్నాళ్ళు ఏ పని కావాలని అనుకుంటున్నారో ఆ పని చక్కగా కావటం అనేది, వారికి అనుకూలకంగానే అది కావటం అనేది కూడా ఆనందాన్ని కలిగించడం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే కోర్టు సమస్యలతో సతమతం అవుతున్నారో ఆ కోర్టు సమస్యలు అయితే ఈరోజు కూడా పెద్దగా పరిష్కార దిశలోకి రాలేకపోవటం అనేది ఉంటుంది. ఇంకా ఇతరుల యొక్క ఆనందానికి వీరు కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందించడం, తద్వారా వీరు సంతృప్తి చెందటం అనేది కూడా ఉంటుంది. ఇక సంతాన విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది. ఈ తులారాశిలో పుట్టిన కవులు, కళాకారులు ఎవరైతే ఉంటారో వారికి కొత్త అవకాశాలు రావడానికి కూడా ఉంటుంది. గురువుల యొక్క ఆశీస్సులు ఈరోజు వీరికి ఎక్కువ లభించడం అనేది కూడా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు ఎవరితో ఎలా నడుచుకోవాలో అలా నడుచుకుని వారి యొక్క కార్యాలని ముందుకు తీసుకెళ్ళటం అనేది కూడా ఉంటుంది. ఉద్యోగం చేసే చోట వీరి యొక్క ఔన్నత్యం పెరగటం అనేది ఉంటుంది. వ్యాపార రంగంలో ఉంటే కనుక అక్కడ రాబడి అనేది కొంత ఆలస్యమైనప్పటికీ కూడా వారికి అనుకూలకంగానే చివరికి అది ఉండటం అనేది ఉంటుంది. ఎటు చూసినప్పటికీ కూడా పరిస్థితుల్లో కొద్దిగా ఆలస్యం ఉన్నప్పటికీ కూడా అవి లాస్ట్ మినిట్లో, అంటే చివరి నిమిషంలో వీరికి కార్యరూపానికి అనుకూలకంగా రావటం వల్ల ఈరోజు వీరు గట్టిగా ఆనందపడటం అనేది ఉంటుంది. అందులో వీరు ఏదైనా సరే ఖర్చుకి కానీ, శ్రమకి కానీ, లేదా ఆలోచించే విధానంలో కానీ ఎప్పుడూ ఎంతో కొంత తొందరపాటు అయితే ఉంటుంది. అయితే ఆ తొందరపాటు అనేది ఈరోజు వీరికి ఎంతో కొంత ఫలదాయకంగా ఉండటం వల్ల ఆనందించబడటం అనేది కూడా అదే రీతిలో ఉండటం అనేది ఉంటుంది. ధనుర్రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరో ఒకరితో ఈరోజు ఎంతో కొంత వాగ్వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గత 2 రోజులతో పోలిస్తే ఈరోజు వీరికి ఒక అదృష్టం అనేది ఇంత తక్కువగా ఉందా అనిపించడం అనేది ఉంటుంది. ఎంత మంచి చేసినప్పటికీ కూడా ఎక్కడో ఒక చిన్న పొరపాటు అయితేనేమి, లేదా దాన్ని తగిన రీతిలో ప్రదర్శించలేకపోవటం, వ్యక్తీకరణ చేయలేకపోవటం వల్ల కూడా వీరు కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. లేదా ఇంట్లో
ఉండే ఈ కుటుంబ సభ్యుల యొక్క అవగాహన లేమి గానీ, తొందరపాటు వల్ల గానీ వీరు ఒకంత చికాకులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. విశ్రాంతి లేని జీవితం అనుభవించడం వల్ల కూడా ఎంతో కొంత మనసులో మరి సతమతం అవ్వటం, లేదా ఆ చిరాకుని 10 మంది మీద ప్రదర్శించడం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలు గానీ, ఆర్థిక విషయాల్లో గానీ ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకెళ్ళిపోవటం అనేది ఈరోజు చెప్పదగిన విషయం. మకర రాశి వారు ఈరోజు ఎటు చూసినప్పటికీ కూడా చాలా చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా ద్వితీయంలో మరి కుజుడి యొక్క సంచారం వల్ల ఆకస్మిక ఖర్చులు ఎలా ఉంటాయో ఆకస్మిక రాబడి కూడా అదే రీతిలో ఉండటం అనేది ఉంటుంది. అంటే అనుకోకుండా చక్కటి లాభాలను వీరు పొందటం, అలాగే ఆ లాభాలు కూడా మరి ఒక్కొక్కసారి అజాగ్రత్తగా ఉంటే అమితంగా ఖర్చు అవ్వడం అనేది కూడా వీరికి అంతే విషయంగా ఉండటం అనేది ఉంటుంది. కనుక రాబడి పెంచుకోండి, ఖర్చు తగ్గించుకోండి అనేది ఈరోజు మరి జీవిత సత్యం అలవాటు పడటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక బంధుమిత్రాదులతో ఆనందంగా గడపడం అనేది ఉంటుంది. ధార్మిక క్షేత్రాల సందర్శన కానీ, లేదా ఏవైనా గుళ్ళు గోపురాలకి వెళ్ళి వారి వారి యొక్క ఆనందాన్ని మరి ఇంకా పెంచుకోవటం కానీ ఈరోజైతే సంభవంలోకి రావటం అనేది కూడా ఉంటుంది. కనుక ఈరోజు వీరు జాగ్రత్త పడాల్సిన విషయం ఏదైనా ఉంటే ఈ ఆకస్మికంగా ఎదురయ్యే ఖర్చుల విషయంలో ఒకంత దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. కుంభరాశి వారు ఈరోజు ఎటు చూసినా జాగ్రత్త పడాల్సింది ఒకే ఒక విషయం అనేది కనిపిస్తుంది. ఎవరైతే ముఖ్యంగా పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉంటారో ఆ పార్ట్నర్షిప్ వ్యవహారాలు మరి సజావుగా సాగేలాగా చూసుకోవటం అనేది అవసరం. ఇక ధనం విషయంలో కొద్దిగా ఏదైతే చింత ఉంటుందో ఆ చింత ఈరోజు ఒకంత దూరం అవటం అనేది ఉంటుంది. ఎంతో కొంత ఆదాయం లభించడం కానీ, లేదా వారికి కావాల్సిన అప్పు ఇస్తామని ఎవరైతే తిప్పించుకుంటున్నారో వాళ్ళైతే ఈరోజు ఎంతో కొంత వీరికి ఇవ్వటం కానీ, ఇలా ఏదైనప్పటికీ కూడా ఒక రకమైన స్వావలంబన అనేది వీరికి లభించడం వల్ల ఈరోజు వీరు ఆనందంగా గడపడానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కనుక కుంభరాశి వారు ఏదైనా ఉంది అంటే కనుక ఈరోజు కొంత బద్ధకాన్ని తగ్గించుకుని వారి వారి యొక్క కార్యక్రమానికి ఉపక్రమించడం అనేది కూడా చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. మీనరాశి వారికి ఈరోజు చెప్పుకోదగిన అంశం ముఖ్యంగా సంతానపరమైనది. కనుక ఈ సంతాన విషయంలో వీరు ఈరోజు ఏదైనా కొంత సమస్యలు పొందటం, లేదా వీరిని ఏదో రకంగా పరీక్షించేలాగా ప్రవర్తించడం అనేది ఉంటుంది. వారి పట్ల వీరు ఎంత సహనాన్ని చూపుదామనుకున్నప్పటికీ కూడా ఎక్కడో అక్కడ మనం వారి మీద ఉక్రోషపడేలాగా, ఆవేశపడేలాగా పరిస్థితులు దారి తీయటం అనేది ఉంటుంది. బుద్ధి బలం అనేది సమయానికి కొంత అది సహకరించకపోవటం వల్ల కూడా కొన్ని అవకాశాలని చేజిక్కించుకోలేకపోవటం అనేది కూడా ఈరోజు సంభవంలోకి రావచ్చు. ఇక కళ్యాణ గడియల కోసం ఎవరైతే వేచి ఉన్నారో ఈరోజు కూడా వారికి ఆ రకమైన అదేదైతే కోరిక ఉందో ఆ కోరిక ఫలవంతం కాలేకపోవడానికి, చివరి నిమిషంలో సంబంధాలు పక్కకు జరిగిపోవడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కనుక ఏదైనప్పటికీ కూడా ఈ కళ్యాణ యోగం కోసం ఎవరైనా సరే కొన్నాళ్ళు వెంకటేశ్వర స్వామిని వదలకుండా పూజించడం వల్ల కూడా మీనరాశి వారికి ఎంతో కొంత లబ్ధి చేకూరే అవకాశం కూడా లేకపోలేదు.